హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగు 4:45కే నిద్ర అయితే లేచాను. ఎందుకంటే ట్యూస్డే కదా. ట్యూస్డే రోజు ఏమవుతుందంటే రోజు పనులన్నీ లేట్ అవుతున్నాయి. ఇంకా డేలో రెస్ట్ అనేదే ఉండలేదు. అందుకే పొద్దున్నే లేచి బయట అలికి ముగ్గేసుకొని ఈ పనులు చేసుకున్నామనుకో, పిల్లల్ని మా సారు స్కూల్‌కి పోయిన తర్వాత ఇంకా వంట పని, ఇంట్లో పనులైతే చేసుకోవచ్చని చెప్పేసి ఒక పోయిన 2 వీక్స్ నుంచే మంగళవారం రోజు, శుక్రవారం రోజు, శనివారం కాదు, పొద్దున్నే లేచైతే బయట అలికి ముగ్గేస్తున్నాను. అయితే ఈరోజు టిఫిన్ ఉప్మా చేయాలి. నేను రోజు ఏమేమి టిఫిన్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రాసుకున్నాను. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పులిహోర, దోస ఇట్లా అయితే ఈరోజు ఉప్మా చేయాలి. ఉప్మా ఎందుకు చేయాలి అంటే మంగళవారం రోజు బయట పని పెట్టుకున్నామనుకో లేట్ అయిపోతుంటది. అప్పుడు తొందరగా అయిపోయే టిఫిన్ అయితే చేయాలి. అప్పుడు ఉప్మా అన్నా, పులిహోర అన్నా, లేకపోతే గోధుమ రవ్వ అదన్నా, లేకపోతే పెరుగన్నం అన్నా ఫ్రైడే, ట్యూస్డే ఇవే టిఫిన్ చేద్దామనైతే అనుకున్నాను. అయితే నిన్న దోస వేసినా గదా! కొంచెం దోస పిండి మిగిలింది. అట్లనే మళ్ళా నైట్ చేసిన చపాతీలు గూడా ఉన్నాయి. అయితే మళ్ళా నైట్ చేసిన చపాతీలు ఎట్లా అంటే ఒక 2, 3 ఉంటేనేమో ఆఫ్టర్‌నూన్ వరకు అయిపోతవి. అంతకన్నా ఎక్కువున్నాయనుకో అవి నైట్ మళ్ళా తినే వరకు కొంచెం గట్టిగా అయితాయి. నేనేమో ఆయిలేసి కాలవను గదా! అందుకే ఇక మా సార్‌కి ఎట్లాగో పప్పు చేసి చపాతీ పెడదాము, పిల్లలకి పప్పు దోస పెడదామని జెప్పేసి పొద్దున్నే దోసకాయ పప్పయితే కుక్కర్‌లో పెట్టేసిన. నాకు మొన్నటిదాకా కుక్కర్‌లో వండడం అస్సలు ఇష్టం లేకుండే పప్పు గూడా. అది పెద్ద కుక్కర్ ఉంటది గదా! అది ఎట్లా అంటే దాన్ని హ్యాండిల్ జేయడానికి మనం బలం మొత్తం యూజ్ చేయాలి. ఫుల్ బరువుంటది. అందుకే నాకు అది యూజ్ చేయడం అయితే నచ్చలేదు. ఇక నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు వేరే కుక్కర్ తీసుకొచ్చినా అని చెప్పినా గదా! ఇదైతే చాలా వెయిట్ అయితే చాలా తక్కువుంది. మళ్ళా యూజ్ చేయడానికి మంచిగుంది. నాకు బాగా నచ్చింది. అందుకే ఇంకా ఈ కుక్కర్‌లోనే పప్పయితే పెట్టేసాను. దోసకాయ పప్పు. ఈ రోజుతోని దోసకాయలయితే అయిపోయినాయి. మొన్న మా సార్ ఇంటికాడ నుంచి తెచ్చిండు గదా! 2 కేజీస్ వరకు 2 సార్లో ఏమో దోసకాయ టమాటా వండినా. 2 సార్లు కాదు 3 సార్లు వండినట్టున్నా. మళ్ళీ ఒక 3 సార్లు పప్పు వండినా. దోసకాయలయితే ఈ రోజుతోనే అయిపోయినాయి. ఇక పప్పు పెట్టేసి బయటొచ్చైతే అలికి ముగ్గేస్తున్నాను. టైం వచ్చేసి కరెక్ట్‌గా 5:30 అవుతుంది. మొత్తం తెల్లారినట్టు ఎట్లా అంటే టైము 10, 11 అయితున్నట్టు అంత తెల్లగా ఉంది. నాకేందంటే ఇంత తెల్లగా ఉంటే నా పనులన్నీ లేట్ అయిపోయినాయి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఇక బయటయితే అలికి ముగ్గేసిన. ఈరోజు నేనేసిన ఈ 3 ముగ్గుల్లో మీకే ముగ్గు నచ్చిందో కామెంట్ అయితే చెప్పుర్రి. గేట్ కాడేసింది పెద్ద ముగ్గే అయినా గూడా, ఈడ అలుకు దగ్గరేసిన ముగ్గుంది గదా! అది చిన్నగా, చూడ్డానికి నిండుగా అనిపిచ్చింది. నాకు ఈ ముగ్గే నచ్చింది. రోజు నాకు బయట కడిగి, అలికి, ముగ్గేయడానికి మొత్తము గంటన్నర నుంచి 2 గంటల టైం అయితే పడతది. కడగడంకే కొంచెం ఎక్కువ టైం పడతది. మళ్ళీ తర్వాత నేను ప్రతి ముగ్గనేది వీడియో తీసుకుంటాను గదా! అది గూడా షార్ట్ వీడియో గూడా తీస్తాను. అయితే నేను ముగ్గు ఫాస్ట్‌గా థిన్‌గా వచ్చిందనుకో అంత మంచిగా ఉండదు. కొంచెం కొంచెము కలుపుతూ అర్థమయ్యేలా వేయాలి అని జెప్పేసి స్లోగా అయితే వేస్తాను. అందుకే కొంచెం ముగ్గేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇగ ముగ్గేసి ఇంట్లోకొచ్చి పప్పయితే పోపు పెడుతున్నాను. మా సార్ ఏమంటుందో జూడుర్రి. ఆ! ఎన్ని రోజులు? ఏంటిది ఎన్ని రోజులు? దోశ. నువ్వెన్ని రోజులు తిన్నావు? కాదు నాకు అది చేయాలి. నువ్వు ముందే చెప్పు. నీకేమైనా కావాలంటే నువ్వు పొద్దుకనే చెప్పాలని. జాగంటే సేపు చేస్తారు. ఇప్పుడు నేను పప్పు వండి తిని పిల్లలకు దోశ వేయాలి. మళ్ళీ నీకు వేరే టిఫిన్. టైం ఎంత అవుతుంది? 6:30. లేచి చక్కగా స్నానానికి పోవాలి, స్కూల్లో పడాలి. అంతే, ఏం పని లేదు ఇంట్లో. నేను జావా నేను చేసుకుంటా. నువ్వేం బాధపడే. జావా నేను చేసుకుంటా కానీ దోశ నువ్వు జావా చేసుకుంటే రాత్రి మిగిలిన చపాతీలో అయిపోగొట్టాలి. మాట్లాడా చెప్పు. వాళ్ళు తింటారు విషయం కానీ చపాతీలు తీసుకోతారు కానీ గట్టిగా ఉంటాయి కదా. మళ్ళీ చపాతీ చేయంటావు. ఒక్కటే చపాతీ ఎట్లా తింటారు సార్? నాకు అర్థం కాదు కానీ ఒక్కటే చపాతీ ఎట్లా తింటారు?
అసలు ఒక్క చపాతి ఎట్లా చేస్తారు? ఒకటే చెప్ప తింటేనే మరి నాకు ఆకలి అయ్యేది గంట. ఒక్క చపాతి నేను ఎట్లా చేయాలి చెప్పు? అరే ఎన్ని నువ్వు చేయాలి చపాతి చేయాలి 20 ఒకటేసారి చేస్తారా? నేను మనిషి ఎన్ని తిన్నా? 9 చేసిన. నేను నా వాళ్ళు 2 తిన్నా. రెండా? ఆమె 2, ఆడొకడు, ఇంకా 5 మిగిలినాయి. మరి అంతే మిగిలితే ఇవాళ చాయ్ అలానే ఒకటేసారి మరి 9 తింటారా మనిషి? నీ లెక్క 9 కాదు, నువ్వు 3 తినాలి. అవును, 2 అయితే నేనేం చేయడానికి పప్పు మరి నువ్వు అట్లాంటి ఇంత చపాతీలు ఒక్కటి చేయాలంట. ఒక్కటి ఈయన కోసం నేను పిండి విసుకగలుగుతానా? మరి అది చెప్పవు. బెండకాయ కూర నేను ఎంత తిన్నా? 1/2 కిలో కూర తిన్నా నేను. మరి అది చెప్పవు. ఈ రోజు అదే పప్పు బెండకాయ, అది కొంచెం బెండకాయ కథం చేస్తా, పప్పు కూడా కథం చేస్తా. కూర తింటగానే బెండకాయ కాదు. నేను చపాతి చేయాలంటే ఒకటే చపాతి నేను ఎట్లా చేయను? నేను ఒక చపాతి చేయమని లేదు, చపాతి చేయమన్నా. పొద్దుగాల ఎందుకే నాకు పంచాయి. మరి పొద్దుగాల నోరు లేస్తుందేమే. ఫస్ట్ నువ్వు రావు. నోరు లేస్తుంది, బియ్యాలకు బాగా నోరు లేస్తుందేమే. ఏం ఎప్పుడు కొట్టలేదు అనుకుంటున్నావా? నేను కొడితే మెడికల్ ఇన్సూరెన్స్ ఉందిగా, అది ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇంటికి ఫోన్ చేసి అడుగు కొడతాను నేను. నువ్వు రా కొడుతురా చూదురా. నువ్వు బతుకుతావా నన్ను కొడితే? ఉచ్చబడాలి. నేను అనుకుంటున్నావు నేనంటే టైగర్ టైగర్. నాకు పొద్దు కదా మస్తు పని ఉంది. టైగర్ ఇడా. ఇక నేనేమో కిచెన్లోకి వచ్చి పప్పు అయితే పోపు చేస్తున్నాను. ఇక అప్పుడు మా సార్ ఏమంటాడు, నాకు పప్పు పెట్టు జావ చెయ్యనైతే అంటుండు. ఇక నేనేమో అది చెయ్యను, చపాతీలు మిగిలిన ఇవైతే తీసుకుపోమని అయితే చెప్పిన. మా సార్ ఎట్లా అంటే ఏదైనా ఉంటే పొద్దుకంగానే చెప్తే పొద్దుగాల మనం మన ప్లాన్ చేసుకుంటాం. వెంటనే లేచిన తర్వాత మనం ఒక రొటీన్ ఫిక్స్ అయినాక దానికి ఏ టైము ఎంత పడుతుందని చెప్పేసి మనము చెక్ చేసుకొని దానికి తగ్గట్టు చేసుకుంటూ వస్తాం కదా. సడన్గా ఇట్లా మార్చేసరికి మళ్ళీ అదొక ఎక్స్ట్రా పని అన్నట్టు అనిపిస్తుంది. మైండ్ కూడా తొందరగా ప్రిపేర్ చేసుకోలేము. మా సార్ నిన్న దోశ చేసినప్పుడేమో దోశ వద్దన్నాడు. మళ్ళీ పొద్దుగా లేచి పప్పు పెట్టింది కదా, మళ్ళీ పప్పు వద్దంటుండు. అదే పప్పు అంటే పప్పు తింటాడంట కానీ చపాతీ వద్దంట. ఒకవేళ ఇప్పుడు తను పప్పు వద్దు, నాకు రేపు చపాతీ టిఫిన్ వద్దు అన్నప్పుడు నేను నైటే చెప్పిన. అప్పుడు నేను ఏం చేస్తా, పొద్దుగాల 5 గంటలకు లేసుకొని పని చేసుకున్న తర్వాత పిల్లలకి ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే పొటాటో రైస్ కానీ చేసి నాకు జావా చేస్తా. అప్పుడు కొంచెం టైమే పడుతుంది. అంతేగాని 4:30కే లేచి కిచెన్లోకి వచ్చి ఈ పని చేసుకొని ఆ పని చేసుకొని ఇదంతా ఉండదు కదా. ఇక మా సార్ ఎట్లా అంటే వితండవాదం చేస్తాడు ఎప్పుడు. ఇక నా ఆట ఎట్లుంటుందంటే కెమెరా ఆన్లో ఉన్నప్పుడే నాది నడుస్తుంది, కెమెరా ఆఫ్లోనైతే ఇంకా మా సార్ నన్ను గోడకు కొట్టినట్టు కొడతాడు ప్రతి మాటతోని. కొన్ని సార్లు అనిపిస్తుంది అసలు యూట్యూబ్ కెమెరా ఆన్ చేసి మంచి పని చేస్తాను. ఎందుకంటే అప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా మా సార్కి తిట్టాలనిపించిన నన్ను తిట్టలేడు. అందుకే ఇంకా కెమెరా వంకతోని ఈ చపాతీ ఒక్కటి ఎట్లా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నా ఈరోజు. ఎట్లా అంటే నైట్ చపాతీ చేయాలంట, కానీ ఆయన ఒక్కటే తింటాడంట. అప్పుడు పిల్లలు ఏమంటారు, వాళ్ళు ఒకరోజేమో మంచి కూర ఉందనుకో అమ్మ అన్నం కావాలంటారు, ఒకరోజు సరే అమ్మ వేరే కూర ఉందనుకో చపాతీ చేయి అంటారు. ఇప్పుడు ఎట్లాగో చపాతీ చేస్తే విషము చపాతీ తింటుంది, కానీ అన్నం కావాలి. నాకేంటంటే చపాతీ కొంచెం సెన్సిటివ్గా ఉన్నాయి, తర్వాత ఏంటంటే నొప్పి లేస్తాయి. అందుకే నాకు కూడా అన్నం కావాలి. ఇంట్లో ఉన్నదే నలుగురు 4 రకాలుగా ఉంటే అసలు ఎట్లా కుదురుతుంది చెప్పుర్రి. ఆ బర్డెన్ మొత్తం నా మీదనే పడుతుంది. వాళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి అది కావాలి, వీళ్ళు పెట్టే వంకలు, ఇంకా మా సార్కి పెట్టే వంకలకైతే ఇక నేను దండం పెట్టాలి. ప్రతిసారి ఒక రోజులో ఒకటి ఎంత మంచిగా చేసినా కూడా ఆయనకు సాటిస్ఫాక్షనే ఉండదు. నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అంటూనే ఉంటాడు. నాకు ఇంకా కొన్ని సార్లు లైట్గా అరే పట్టించుకోనంటే వదిలేస్తాను, కొన్ని సార్లు ఫీల్ అవుతాను. ఇక కొన్ని సార్లు నాకే చిరాకు వస్తుంది, ఈ మనిషి ఇంతే అని చెప్పేసి. ఇక పొద్దున పోతప్పుడు ఏమన్నాడు, నాకు పని ఉంది మీరు తొందరగా పోరి అని చెప్పేసి నిన్న అంటేనేమో ఇక నువ్వు చేసే పనే అని ఇట్లా అన్నాడు కదా, అదైతే జోక్గా అన్నాడు. ఇక ఈరోజు సాయంత్రము 2:30కి ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే పిషమ్మ కన్నయ్య తినైతే చేయి కడుకుంటారు. ఎప్పుడైనా సరే ఆకలిస్తే అమ్మ అన్నం పెట్టని అయితే నన్ను అడుగుతారు. అయితే కన్నయ్య పొద్దున స్కూల్లో నుంచి దోశ అయితే తీసుకొని వచ్చిండు. అయితే వచ్చినాక అది కంప్లీట్ చేసిండు. విషమ్మకు కూడా దోశ పప్పు నచ్చిందేమో అదే కంప్లీట్ చేస్తుండేమో అని నేను అనుకున్నాను. నాకు అప్పటికి పని అయితే 1:50కి అయిపోయింది. మా సార్ కరెక్ట్గా 2:20కి 2:15కి వస్తాడు కదా, ఒక 10 మినిట్స్ మనం థంబ్నెయిల్ అన్నా చేసుకుందాం అని చెప్పేసి నేను బెడ్రూమ్లో కూర్చున్నాను. పిల్లలేమో హాల్లో కూర్చొని తినేసిండ్రు.
ఇక నేనేమో థంబ్‌నెయిల్ చేసుకున్నాను. మా సార్ వచ్చిండు. రాగానే "విషమ్మ కన్ను మండుతుందని" చెప్పేసి అన్నది. ఎందుకంటే ఇట్లా ఎగ్గు తిన్న పాప కన్ను నలిచిన అందుకే కన్నయితే మండింది. చేతికి కారం అంటినట్టుంది అన్నరు. ఇక అన్నం తిందామని చెప్పేసి గిన్నెలు తీసుకొస్తుంటే ఎగ్ ఫ్రై మొత్తం అయిపోయింది. కొంచెమే ఉంది దాంట్ల. అన్నం చూస్తేనేమో అన్నం తినలేదు వాళ్ళు. అయితే "అరే! ఎగ్ ఫ్రై ఎట్లా తిన్నారురా మీరు అన్నం తినలేదు కదా!" అంటే ఇక అప్పుడు చెప్పిర్రు కదా! "టిఫిన్‌లేసుకొని దోసలు పెట్టుకొని తిన్నాం మమ్మీ" అనైతే చెప్పిండ్రు. ఇదంతా జస్ట్ ఒక 5, 10 మినిట్స్‌లోనే అయ్యింది. అయితే నేను చెప్పిన కదా! "అరే! మీరు ఎట్లా తిన్నారురా?" అంటే మూతలు తీస్తే సప్పుడొస్తదిగా నాకు సప్పుడు కూడా రాలేదు. అంత సైలెంట్‌గా ఎట్లా తిన్నారు నాన్న అని చెప్పేసి నేను పిల్లల్ని అడుగుతుంటే మా సార్ ఏమన్నాడు, "నీ బిజీ నువ్వుంటావు, ఆళ్ళ బిజీ ఆళ్ళుంటారు" అని చెప్పేసి ఆయనన్నాడు. ఎట్లా అంటే ఇట్లా తీసేసినట్టుగా అంటారు కదా! అట్లా అన్నారు. నాకనిపించింది పొద్దుటి నుంచి ఏదో ఒక పనైతే చేసుకుంటాము. ఎక్కడ కూడా టైం వేస్ట్ అనేదే చేయము. కాకపోతే మన వీడియో కోసం కొంచెం టైము మనము అది వేస్ట్ చేసుకోకుండా దానికి మనం పెట్టుకుంటే తప్పేం లేదు కదా! దాంట్లో ప్రతిసారి నువ్వు బిజీ అంటే నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాదు. నా మైండ్ ఎట్లుంటదంటే ఫాస్ట్‌గా పని అయిపోగొట్టుకోవాలి. ఎడిటింగు, వాయిస్ ఓవరు ఇది కంప్లీట్ చేసుకోవాలి. రేపటి వరకు ఫైల్ రెడీ చేసుకోవాలి అనేది అనిపిస్తది. నేను వీటి మీదనే పనైతే చేస్తుంటాను. ఇక మా సార్ ఎట్లా అంటాడంటే నేను అన్ని పనులు చేసుకొచ్చి అన్నీ కంప్లీట్ చేసినా కూడా నా వీడియో వర్క్ చేసుకున్నాననుకో నేనది వాళ్ళ ముంగట చేసుకోను. ఒకవేళ చేసుకున్నా గూడా పిల్లలు ఆడుకునేటప్పుడు, టీవీ జూశేటప్పుడు, లేకపోతే ఈయన పడుకునేటప్పుడు ఇట్లా చేసుకుంటాను గదా! దానికి గూడా నీ బిజీ నువ్వు అని జెప్పేసి మా సార్ ఒకటే అంటాడు. నాకా పదము ఎక్కువగా నచ్చదు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంట్లో అన్ని పనులు వదిలేసి, పిల్లల్ని గాలికొదిలేసి, వాళ్ళకి తిండి పెట్టకుండా, చదువుపియకుండా, లేకపోతే ఇంక ఏదైనా వాళ్ళకి సంబంధించిన అవసరాలు నేను తీర్చకుండా, నా పని నేను ఏదన్నా చేసుకుంటే అందులో ఇప్పుడు నేను బిజీ అయినట్టు లెక్క. అన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చి, ఖాళీ టైం దొరికినప్పుడు నా కోసం నేను యూజ్ చేసుకుంటే, అన్ని పనులు అవే చేసుకొని, అవే రికార్డ్ చేసుకొని, అవే అప్‌లోడ్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో నా బిజీ ఏముందో నాకే అర్థమైతలేదబ్బా! మమ్మ ఆ! ఈ దోశ తిందే పప్పు అంతా తిన్నా ఆ? ఈ దోశ తిందే పప్పు అంతా తిన్నా పప్పు ఎందుకు అంత తిన్నావు? ఇలా మంచిగా ఉంది పొద్దుగాల బాలేదంటివి కదా! గులిగితివి కదా! అది హ్మ్. ఊ! సూపర్ కన్నయ్య. మరి పొద్దున్న ఎందుకు గులిగినావు? చెప్పు. నిన్న దోశనే, ఇయ్యాల దోశ. కరెక్ట్‌గా టైం వచ్చేసి అయితే 1 అయితుంది. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేసిన. 10:30కి అయితే వాయిస్ చెప్పడం అయిపోయింది వీడియోకి. 10:30 నుంచి ఇప్పటిదాకా ఇల్లు తుడిచిన, తర్వాత కిచెన్ క్లీన్ చేసిన, కొన్ని మ్యాట్లు అవి తర్వాత కిచెన్లో యూజ్ చేసే చిన్న చిన్నవి అని ఉతికేసిన, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఫ్రెష్ అప్ అయిపోయినా. అప్పటి వరకే ఇంకా కన్నయ్యని తీసుకొచ్చే టైం అయింది. ఇంకా 12:30కి నేను కన్నయ్యని తీసుకొస్తాను కదా, మళ్ళీ కన్నయ్యని తీసుకొచ్చి ఆయన డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ వేరే డ్రెస్ వేసి వాషింగ్ మిషన్లో వాటర్ పెట్టినా. ఇప్పుడు కరెక్ట్గా 1 అవుతుంది. అసలు ఇంత టైము ఎందుకు అయిపోయిందో కూడా నాకే తెలుస్తలేదు. మళ్ళీ ఎక్కడైనా టైం వేస్ట్ చేసినట్టే ఎక్కడ కూడా టైం అయితే అస్సలు వేస్ట్ చేయలేదు. వస్తున్నా పో, నేను వస్తున్నా. అగో మళ్ళీ ఆయన ఏదో పిలుస్తుండు. పిల్లలు వచ్చినాక వంట పని చేయాలంటే ఇదే. ఫస్ట్ అయితే ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేస్తా. పొద్దుగల పప్పు వండినా కదా, ఆ పప్పు ఉంది. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేస్తా, మళ్ళీ బట్టలు ఆరేసి మళ్ళీ వాష్రూమ్ క్లీన్ చేస్తా. వాష్రూమ్ క్లీనింగ్ అంటే ఇప్పుడు బట్టలు అన్నీ మనం ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్లో వాటర్ ఉంటాయి కదా, అవి స్నానం చేసే బాత్రూమ్ నుంచే పోతాయి కదా. మళ్ళీ అక్కడ సబ్బు ఉంటుంది, మళ్ళీ ఊరికి పిల్లలు చేతులు కూడా కడుక్కుంటారు కాబట్టి మొత్తం వాటర్ వాష్ క్లీన్ చేసుకొని వస్తాను. అదంతే. ఇంకా తర్వాత అన్నం తినాలి. మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. కడుపులో ఒక రకంగా గోకుతుంది కదా. ఇంతకుముందుకు ఏంటంటే పొద్దున్న ఛాయ్ తాగుతా కదా, ఛాయ్ బిస్కెట్ తింటే ఇంకా మా సార్ వచ్చే వరకు 2:30 వరకు ఉండేది. ఇంకా నిన్న మొన్న 2-3 వీక్స్ నుంచి ఏమవుతుందంటే ఇట్లాగా జావ తాగుతుంది కదా, కొంచెం ఆకలిగా అన్నట్టు అనిపించేది. కానీ ఈరోజు పొద్దున్న నుంచి ఏం తాగలేదు, ఏం తినలేదు. పానం కొట్టుకుంటుంది, ఇంకా అన్నం కాలేదు. ఇంతకీ ఎన్ని పోసిన. నిజంగానే నాకు ఒక విషయం అయితే ప్రతిసారి అనిపిస్తది. ఎప్పుడైతే మనం గెలుస్తామో అప్పుడు అందరూ మనకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం చేసే పనికి కూడా వాల్యూ ఇస్తారు. ఎప్పుడైతే మనం చేసే పనిలో సక్సెస్ అవుతలేము అంటే దానికి ఎవ్వరు విలువనే ఇయ్యరు. అందుకే ఏది ఏమైనా సరే మనం ఒక పని స్టార్ట్ చేసామనుకో దాన్ని మంచిగా సక్సెస్ చేసుకోవాలి.
నాకేమో నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా గూడా, అవి అసలు పబ్లిక్‌లోకి పోతలేవు. వ్యూస్ గూడా సరిగ్గా వస్తలేవు. కొన్ని కొన్ని సార్లు ఆపేయాలనిపిస్తది. మళ్ళా ఇంత దూరం వచ్చి ఒక 2 నెలలకో, 3 నెలలకో ఎంతో కొంత పేమెంట్ అయితే వస్తుంది గదా! అది దేనికైనా యూజ్ అయితది అని ఇంకొక ఆశతోని ఈ పనైతే నేను చేసుకుంటున్నాను. కానీ మా వాళ్ళే నన్ను అర్థం చేసుకోవాలి. నేనెట్లా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామంటే వీడియోస్ కోసం కొత్త కొత్త రెసిపీసు, లేకపోతే కొత్త కొత్తగా రెడీ అవ్వడము, కొత్త బట్టలు, బయటికెళ్ళడము, బయట ఫుడ్ చూయించడము, లేకపోతే రోజు చేసే దాంట్లోనే ఏదైనా కొత్త కొత్త రెసిపీస్ చేసి చూయించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! కానీ నేను అలా కాదు. నాకు ఫస్ట్ ఫ్యామిలీ, వాళ్ళకి సంబంధించినవన్నీ పనులు చేసిన తర్వాతనే నా యూట్యూబు. అందుకే ఇంక నా టైం మొత్తము ఈ డైలీ రొటీన్‌కే పోతది కాబట్టి నేను గూడా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. నేను గూడా ఇప్పుడు అందరి లెక్కల బయటికెళ్ళడాలు, బయటి ఫుడ్ చూయించడాలు, కొత్త బట్టలు, ఆ మేకప్పు, ఈ మేకప్పు ఉన్నవి ఎట్లా అంటే ఇప్పుడు మనకు అలవాటు లేనివి గూడా యూట్యూబ్ కోసం చేసి చూపిచ్చే వాళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే ఛానల్ అనేది ముందుకు పోవాలి, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలని జెప్పేసి. నేనేమో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, నేను చేసే పనులన్నీ ఆగిపోవద్దు, పిల్లలకి, ఫ్యామిలీకి అన్నిటికి టైం ఉండాలి, టైం ఇవ్వాలి అని చెప్పేసి డైలీ రొటీనే చూపిస్తున్నాను. కొన్నిసార్ల నేను చూపిచ్చే డైలీ రొటీన్ గూడా వీడియో కోసమే అనే మాట విని విని నేను బాగా అలసిపోయాను. ఇంకా అయినా గూడా అన్నీ ఎక్కువగా అయితే ఏం పట్టించుకోను. కొన్నిసార్లు ఫీల్ అవుతాను. మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను. నాకు నేనే ఏడుస్తాను. నాకు నేనే ముందుకు పోవాలి అని అనుకుంటాను. అంతే. ఏదో చెప్దామనుకున్నాను. పిచ్చిదానిలాగా ఏదో చెప్పినా నాకే అర్థం కాలే నేనేం చెప్తున్నానో అని. మీరైతే తప్పుగా అనుకోకుర్రి. ఇంకా ఈరోజైతే మొత్తం ఇంటి పనితోనే డే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ అయితే పిల్లల్ని చదివించిన తర్వాత వాళ్ళైతే ఆడుకుంటున్నారు. మా కన్నయ్య మా విషయం ఆడుకుంటుంటే విషమనేమో రూల్స్ చెప్తది. కన్నయ్యనేమో ఆ రూల్స్ ఫాలో అవ్వడు. విషు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వట్లేదని విషం అంటే కన్నయ్యకి కోపమొచ్చి దాన్నయితే ఊకే కొడుతున్నాడు. ఇదే అయిపోతుంది పిల్లలతోని. ఇగ నైట్ అయితే ఆలుగడ్డ ఫ్రై, చపాతీలయితే చేశాను. ఈ వ్లాగ్ ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. బాయ్.